నమస్కారం. నేను చందు. అటు వృత్తి, ఇటు సంతృప్తి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వ్యవసాయం అంటే ఇష్టమా? చిన్న సన్నకారు రైతులకు సహాయపడేలా, అదే సమయంలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో స్థిరపడితే బాగుంటుంది అని అనుకుంటున్నారా? రైతులకు, వినియోగదారులకు మేలు చేసేలా మెరుగైన పంపిణీ వ్యవస్థకు మీ వంతు కృషి చేయాలని భావిస్తున్నారా? ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా దేశ రైతాంగానికి, వ్యవసాయానికి మేలు చేయాలి అని అనుకుంటున్నారా? అయితే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు మీకు సరైన ఎంపిక. వ్యవసాయ సంబంధిత అంశాల మేనేజ్మెంట్ కోర్సులు సాధారణ మేనేజ్మెంట్ కోర్సుల్లోనే ఒక శాఖగా ఉన్నాయి. ఆహార ప్రాసెసింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, వేర్ హౌసింగ్, రిటైలింగ్ వంటివన్నీ ఇందులో భాగం. ధరలు నిలకడగా ఉండేందుకు, రైతుల సరుకుకు డిమాండ్ తేడాలను తగ్గించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఫార్మ్ ప్లానింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్, ల్యాండ్ రీసెర్చ్, సాయిల్ మేనేజ్మెంట్, సీడ్ ప్రొడక్షన్, మెషినరీ, ప్లాంట్ ప్రొడక్షన్ వంటివన్నీ విద్యార్థులు ఇందులో నేర్చుకుంటారు. ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థుల్లో చాలామందికి ఇది ప్రథమ ఎంపిక కాకపోయినా దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన డిమాండ్ ఉన్న రంగం ఇది. భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 17.5 జీడిపి వ్యవసాయం వల్లే సాధ్యమవుతుంది. వ్యవసాయ రంగం సాధారణ జీవనాధారం స్థాయి నుంచి ఉన్నత స్థాయి అభివృద్ధి అవకాశంగా రూపుదిద్దుకుంది. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల నిపుణులైన యువత అవసరం దీనికి ఉంది. దీంతో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కెరియర్ ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అగ్రి బిజినెస్ను అగ్రికల్చరల్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ దీంట్లో కలయికగా చెప్పవచ్చు. ఇది వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కలగలుపుతుంది. ఫార్మ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రోకెమికల్స్, మెషినరీ, రిటైలింగ్ వంటి అంశాలు ఇందులో భాగం. స్థిరమైన ఆహార సరఫరా, అగ్రికల్చరల్ ప్రొడక్టుల పంపిణీలో ఈ విషయ నిపుణులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న విదేశీ డిమాండ్ను అందిపుచ్చుకుంటే వ్యవసాయానికి మంచి బిజినెస్ అవకాశాలు అందించవచ్చు. మరి దీనికి సంబంధించిన కోర్సులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. భారత్లో కొన్ని ప్రముఖ బిజినెస్ స్కూళ్ళు ఈ తరహా మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్టార్లోని ఎకనామిక్స్, మేనేజ్మెంట్పై ఈ కోర్సులు దృష్టి సారిస్తాయి. ముఖ్యమైన వ్యాపార విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రిస్క్ను తగ్గించడం వీటి ఉద్దేశం. ఇందులో డిగ్రీ స్థాయిలో బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఆనర్స్, పీజీ స్థాయిలో ఎంకామ్, ఎంబీఏ, ఎంఫిల్, ఆ పైన పీహెచ్డీ, డిప్లొమా వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు, కాలేజీల్లో దీనికి సంబంధించిన 2-3 ఏళ్ల కోర్సులు వివిధ ఫార్మాట్లలో లభిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, బీటెక్, బీఈ, ఎంటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ ఆగ్రోనమీ వంటివి ప్రస్తుతం విద్యార్థులు అధికంగా ఎంచుకుంటున్న కోర్సులు. మరి అవకాశాలు ఎట్లుంటాయి అంటే, ప్రస్తుతం అగ్రికల్చర్ ఒక బిజినెస్గా అవతరించింది. అందుకే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అవసరం అవుతుంది. భారత్లో కమర్షియల్ అగ్రికల్చర్ ఎన్నో అవకాశాలకు వేదికగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వినూత్న ఆలోచనలతో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం ఊపందుకుంటుంది. పబ్లిక్, ప్రైవేటు, కోఆపరేటివ్ వ్యవస్థలో ఈ రంగ నిపుణుల అవసరం ఉంది. వ్యవసాయంతో పాటుగా రియల్ ఎస్టేట్, రిటైల్ మార్కెటింగ్, డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రొడక్షన్ వంటి అనుబంధ రంగాల్లోనూ వీరు రాణించవచ్చు. మరి ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి అంటే, ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం అగ్రికల్చర్ మేనేజర్, ఫార్మ్ మేనేజర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, టెక్నీషియన్, క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్, మార్కెట్ అనలిస్ట్ వంటి పలు హోదాల్లోకి ప్రవేశించవచ్చు. ఇంకా లాజిస్టిక్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, అకౌంటింగ్ మేనేజర్, అగ్రికల్చర్ ఆపరేషన్స్ మేనేజర్ వంటి పోస్టుల్లోకి వెళ్ళవచ్చు. పరిశ్రమ అభివృద్ధి పథంలో ఉండడం వల్ల నిపుణులైన యువత అవసరం దీనికి ఉంది. దీంతో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కెరియర్ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఇకపోతే ఇంకేమేం కంపెనీలలో మనకు జాబ్స్ ఉంటాయంటే, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, నెస్లే, జేకే అగ్రిజెనెటిక్స్ లిమిటెడ్, హెచ్పిసి బయోజెనిక్స్ బయోసైన్సెస్ లిమిటెడ్, నాత్ బయోజీన్స్ ఇండియా లిమిటెడ్ వంటి అనేక సంస్థలు ఈ చదువులు పూర్తి చేసిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఉదాహరణకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ,
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ వంటి సంస్థల్లో ఈ నిపుణుల అవసరం ఉంది. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కోర్సులు అంటే మనకు యూజీ పీజీ కోర్సులో ప్రవేశాలకు అర్హతలు ఏమేమి ఉన్నాయంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలు పొందబోయే విద్యార్థులు సైన్స్ సబ్జెక్టులో ఇంటర్ చదివి ఉండాలి. +2లో కనీసం 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ప్రతి యూనివర్సిటీ తమకంటూ కొన్ని అర్హతలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. వాటిలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. మనకు 2 తెలుగు రాష్ట్రాలల్లో జయశంకర్ యూనివర్సిటీ అయినా సరే, హార్టికల్చర్ యూనివర్సిటీ అయినా సరే, నాగార్జున యూనివర్సిటీ అయినా సరే, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోర్సు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్ మీద ఖచ్చితంగా జాయిన్ కండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.